మీరు తక్కువ ధరకే ఐఫోన్ సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఎందుకంటే బయట మార్కెట్‌లో కనిపించే చాలా ఐఫోన్‌లు ఇవి చాలా ఒరిజినల్‌గా కనిపిస్తాయి. కానీ లోపల డూప్లికేట్ పార్ట్స్ ఉంటాయి. కొన్ని ఫోన్‌లు రిపేర్ చేసినవి, కొన్ని ఫోన్‌లు వాటర్‌లో పడినవి, కొన్ని ఫోన్‌లు దొరికినవి, కొన్ని ఫోన్‌లు దొంగిలించబడ్డవి కూడా ఉంటాయి. కాబట్టి మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో ఫోన్ కొనే ముందు ఒక్కసారి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో సెకండ్ హ్యాండ్ ఐఫోను నిజంగా మంచిదా కాదా? అది ఒరిజినల్ పార్ట్స్తోనే ఉందా? లేదా కేవలం కొన్ని నిమిషాల్లోనే మీరు ఎలా చెక్ చేయాలో, ఒక పూర్తి ప్రొఫెషనల్‌గా మీరు ఎలా చెక్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా మీకు చూపిస్తాను. వెల్కమ్ టు నెమలి టెక్. నేను మీ శేఖర్‌ని. మన ఛానల్‌లో జెన్యూన్ టెక్ ఇన్ఫర్మేషన్, స్మార్ట్ టెక్ టిప్స్ మరియు టెక్నాలజీ సంబంధించిన యూస్ఫుల్ గైడెన్స్ మీకు రెగ్యులర్‌గా అందిస్తూ ఉంటాను. ఇలాంటి వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకోండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సెక్షన్ 1 మొదటి అడుగు. ఎక్కడ మరియు ఎవరి నుండి కొనాలి? ఇప్పుడు ఆన్‌లైన్ వర్సెస్ ఆఫ్‌లైన్. ఇప్పుడు ఆన్‌లైన్‌లో కొంటే బాగుంటుందా? లేదంటే ఆఫ్‌లైన్‌లో కొంటే బాగుంటుందో చూద్దాం. మీరు ఆన్‌లైన్‌లో కొంటుంటే అమెజాన్ రీన్యూడ్ లేదా యాపిల్ సర్టిఫైడ్ రీఫర్బిష్డ్ వంటి నమ్మకమైన ప్లాట్‌ఫామ్‌లని ఎంచుకోండి. వీటిలో రిటర్న్ పాలసీ, కొంత వారంటీ కూడా ఉంటాయి. కాబట్టి మీ డబ్బుకి భద్రత ఉంటుంది. ఓఎల్ఎక్స్ లేదా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో కొనేటప్పుడు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అక్కడే మోసాలు జరిగే అవకాశం ఎక్కువ. కానీ అమెజాన్ రీన్యూడ్‌లో గాని, యాపిల్ సర్టిఫైడ్ రీఫర్బిష్డ్‌లో కొనేటప్పుడు కాస్త ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. మరి ఆఫ్‌లైన్‌లో అయితే మీకు బాగా తెలిసిన వాళ్ళు లేదా నమ్మకమైన షాపుల్లో కొనడం చాలా మంచిది. అపరిచితుల దగ్గర కొంటుంటే రద్దీగా ఉండే పబ్లిక్ ప్లేస్‌లో కలవండి. ఒంటరిగా వెళ్ళకండి. అమ్మే వ్యక్తి ప్రవర్తనను ఖచ్చితంగా గమనించండి. ఫోనుని సరిగా చెక్ చేసుకోవడానికి సమయం ఇవ్వకుండా తొందర పెడుతున్నా, ఫోన్ వివరాలు చెప్పడానికి తడబడుతున్నా అక్కడ ఏదో తేడా ఉందని గ్రహించండి. అర్జెంటుగా డబ్బులు అవసరం, అందుకే అమ్ముతున్నాను అనే స్టోరీలు చెప్తుంటే మాత్రం అస్సలు నమ్మకండి. అస్సలు మీరు కరిగిపోవద్దు. అపరిచితుల దగ్గర కొంటుంటే ఓఎల్ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో కొనేటప్పుడు మాత్రం చాలా అలర్ట్‌గా ఉండాలి. ఎందుకంటే అక్కడే స్కాములు జరిగే అవకాశాలు ఎక్కువ. ఒంటరిగా అసలు వెళ్ళకండి. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఫోన్ కొనేటప్పుడు ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. ఇది గోల్డెన్ స్టెప్ అని చెప్పుకోవాలి. స్టెప్ 1 మోడల్ నంబర్ సీక్రెట్. ఇప్పుడు చాలా మందికి తెలియని ఒక సీక్రెట్ చెప్తాను. ముందుగా మీరు ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళి అక్కడ జనరల్‌ని సెలెక్ట్ చేసుకొని తర్వాత అబౌట్ ఫోన్‌ని ఓపెన్ చేయండి. అక్కడ మోడల్ నంబర్ చూడండి. ఇది చాలా ముఖ్యం. ఎంతో మొదలైతే అది కొత్త ఫోన్. ఎఫ్‌తో మొదలైతే యాపిల్ కంపెనీ రిపేర్ చేసిన యాపిల్ రీఫర్బిష్డ్ ఫోన్. అదే ఎన్‌తో మొదలైతే ఇది ఫోన్ రీప్లేస్‌మెంట్ చేసినట్టు. పీతో మొదలైతే పర్సనలైజ్డ్ ఫోన్. తర్వాత ఫోన్‌ని మనం ఫిజికల్‌గా చెక్ చేసుకోవాలి. ముందుగా ఫోన్‌ని తీసుకొని దాని బాడీని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఫోను అంచుల వెంబడి మీ చేతి వేలితో సున్నితంగా తాకండి. ఎక్కడైనా మీకు గరుకుగా గానీ, పదునుగా అనిపిస్తే ఫోనుని ఓపెన్ చేసి రిపేర్ చేసి ఉండొచ్చు. మూలల్లో పెద్ద దెబ్బలు గానీ, సొట్టలు గానీ ఉన్నాయేమో చూడండి. ఒకవేళ ఉంటే ఆ ఫోను బాగా గట్టిగా కింద పడిందని అర్థం. దానివల్ల లోపలి భాగాలు దెబ్బతినే ప్రమాదం ఉందని సూచిస్తాయి. నెక్స్ట్ డిస్‌ప్లే, స్క్రీన్ కండిషన్. ఆ ఫోన్‌కి స్క్రీన్ గార్డ్ ఉంటే తీసివేసి ఆ ఫోన్ స్క్రీన్‌ని జాగ్రత్తగా పరిశీలించండి. మీకు ఎక్కడైనా స్క్రీన్ పైన చిన్న గీతలు గానీ, స్క్రాచెస్ కానీ ఉన్నాయేమో చెక్ చేయండి. తర్వాత స్క్రీన్‌కి, బాడీకి మధ్యలో గ్యాప్ ఏమైనా ఉందేమో చెక్ చేయండి. బాడీలో కరెక్ట్‌గా ఫిట్ అయిందో లేదో అన్ని వైపులా మీరు ఖచ్చితంగా చూడండి. ఒకవేళ ఎక్కడైనా స్క్రీన్ పైకి లేచి ఉంటే అది స్క్రీను రీప్లేస్‌మెంట్ చేసినట్టు మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ కెమెరా లెన్స్. కెమెరా లెన్స్‌లు ముందు, వెనక కెమెరా లెన్స్‌పై ఎలాంటి గీతలు ఉండకూడదు. లెన్స్ లోపల దుమ్ము గానీ, తేమ గానీ కనిపిస్తే ఆ ఫోన్ జోలికి వెళ్ళపోవడం చాలా ఉత్తమం. నెక్స్ట్ పోర్ట్లు, బటన్స్. ఛార్జింగ్ పోర్ట్‌ని జాగ్రత్తగా గమనించండి. లోపల దుమ్ము పేరుకుపోయి ఉందా? పిన్స్ వంగిపోయి ఉన్నాయా? వాల్యూమ్ బటన్లు పనిచేస్తున్నాయా లేదా? సైలెంట్ బటన్ పనిచేస్తుందా లేదా? పవర్ బటన్ పనిచేస్తుందా లేదా? ఒకసారి నొక్కి చూడండి. మరీ హార్డ్‌గా లేదంటే లూజ్‌గా ఉండకూడదు. నెక్స్ట్ లిక్విడ్ డ్యామేజ్ ఇండికేటర్. ఇది చాలా ముఖ్యమైన చెక్. మీ సిమ్ ట్రైని బయటికి తీసి దానిలో లైట్ వేసి చూడండి. అక్కడ తెల్లగా
లేదా ఒక సిల్వర్ కలర్‌లో ఒక చిన్న స్టిక్కర్ కనిపిస్తుంది. అలా ఉంటే సమస్య లేదు. కానీ అది ఎర్రగా లేదా గులాబీ కలర్‌లో ఉంటే ఆ ఫోను నీళ్లలో పడిందని అర్థం. అలాంటి ఫోనుకు వెంటనే దూరంగా ఉండండి. ఈ ఫిజికల్ చెక్స్ పూర్తయ్యాయి గదా! ఇప్పుడు ఫోన్ ఆన్ చేసి లోపల ఏముందో చూద్దాం. ఫస్ట్ డిస్‌ప్లే టెస్ట్. ఫోన్‌ని ఆన్ చేసి బ్రైట్‌నెస్‌ని పూర్తిగా పెంచి, తగ్గించి చూడండి. ఒక తెల్లని ఇమేజ్‌ని ఓపెన్ చేసి స్క్రీన్ పైన నల్లటి మచ్చలు లేదా రంగు మారినట్లు డిస్కలరేషన్ ఉందేమో గమనించండి. ఇక టచ్ టెస్ట్ కోసం ఒక యాప్‌ని నొక్కి పట్టుకొని స్క్రీన్ అన్ని వైపులా 4 మూలలా ఆ యాప్‌ని అన్ని మూలలా లాగండి. మీరు లాగుతున్నప్పుడు ఆ యాప్ ఎక్కడైనా ఆగిపోయినా, ఎక్కడైనా మీ వేలితో పట్టుకున్న ఆ యాప్ వదిలేసినా, ఆ ప్రదేశంలో టచ్ పనిచేయట్లేదని నిర్ధారించుకోవచ్చు. నెక్స్ట్ ట్రూ టోన్. ఇది కీలకమైన టెస్ట్. కంట్రోల్ సెంటర్‌ని కిందకి లాగి బ్రైట్‌నెస్ బారుపై గట్టిగా నొక్కండి. అక్కడ ట్రూ టోన్ ఆప్షన్ కనిపించి ఆన్, ఆఫ్ అవుతుంటే అది ఒరిజినల్ డిస్‌ప్లే అయ్యుండొచ్చు. ఒకవేళ ఆ ఆప్షన్ కనిపించకపోతే స్క్రీన్ మార్చారని దాదాపు ఖాయం చేసుకోవచ్చు. కొన్ని హై క్వాలిటీ థర్డ్ పార్టీ స్క్రీన్లు ఈ ఫీచర్‌ని సపోర్ట్ చేసినా, ఈ ఆప్షన్ లేకపోవడం అనేది ఒక పెద్ద రెడ్ ఫ్లాగ్. నెక్స్ట్ స్పీకర్లు మరియు మైక్రోఫోన్. ఒక పాట ప్లే చేసి ఇయర్ స్పీకర్ చెవి దగ్గర పెట్టుకునేది. లౌడ్ స్పీకర్ కింద బాటంలో ఉంటుంది. ఈ 2 సౌండ్ సరిగా వస్తుందో లేదో చెక్ చేసుకోండి. ఆ తర్వాత వాయిస్ మెమో యాప్ ఓపెన్ చేసి ఏదైనా రికార్డ్ చేసి ప్లే చేయండి. మీ వాయిస్ స్పష్టంగా వినిపిస్తే మైక్రోఫోన్ బాగానే ఉన్నట్టు. నెక్స్ట్ కెమెరా పనితీరు. నెక్స్ట్ కెమెరా యాప్ ఓపెన్ చేసి వెనకున్న అల్ట్రా లెన్సులతో వైడ్, అల్ట్రా వైడ్, టెలిఫోటో ఫోటోలు, వీడియోలు తీసి చూడండి. పోర్ట్రైట్ మోడ్ వంటి ఫీచర్లు పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోండి. ఫ్రంట్ కెమెరాతో కూడా ఫోటోలు తీసి క్వాలిటీ చెక్ చేయండి. ఫోటోల్లో చుక్కలు గానీ, బ్లర్ గానీ ఉంటే కెమెరాలో సమస్య ఉన్నట్టే. ఫ్రెండ్స్, ఇప్పటివరకు చెప్పిన టిప్స్ మీకు ఉపయోగకరంగా ఉన్నాయా? అయితే దయచేసి ఈ వీడియోని ఇప్పుడే ఒక లైక్ కొట్టండి. ఇది నాకు మరిన్ని ఇలాంటి వీడియోలు చేయడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇప్పుడు సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం చేయబోయే టెస్టులు చాలా ముఖ్యమైనవి. వీటిని అసలు మీరు స్కిప్ చేయకండి. బ్యాటరీ హెల్త్. సెకండ్ హ్యాండ్ ఐఫోనుల్లో ఇది చాలా ముఖ్యం. సెట్టింగ్స్‌లోకి వెళ్ళి బ్యాటరీని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాటరీ హెల్త్ అండ్ ఛార్జింగ్‌లోకి వెళ్ళండి. అక్కడ మాక్సిమం కెపాసిటీ 85% కంటే ఎక్కువ ఉంటే అది చాలా మంచిది. 80% కన్నా తక్కువ ఉంటే మాత్రం మీరు త్వరలోనే బ్యాటరీ మార్చాల్సి ఉంటుంది. అంటే అదనపు ఖర్చు తప్పదు. ఇది కేవలం ఒక సూచన అని మాత్రమే గుర్తుంచుకోండి. నెక్స్ట్ యాక్టివేషన్ లాక్. ఇది అన్నిటికన్నా ముఖ్యమైన చెక్. ఇది ఫెయిల్ అయితే ఆ ఫోను డమ్మీ ఫోన్‌తో సమానం. మీరు చేయాల్సిందల్లా ఒకటే. అమ్మే వ్యక్తి ముందే ఫోన్ని రీసెట్ చేయమని అడగండి. ఆ రీసెట్ ఎలా చేయాలంటే సెట్టింగ్స్, జనరల్, ట్రాన్స్ఫర్ ఆర్ రీసెట్ ఐఫోన్, ఎరైజ్ ఆల్ కంటెంట్ అండ్ సెట్టింగ్స్ ద్వారా ఫోన్ని రీసెట్ చేయండి. రీసెట్ అయ్యాక హలో స్క్రీన్ అని వస్తే అంత సవ్యంగా ఉన్నట్లే. అలా కాకుండా ఐఫోన్ లాక్డ్ టు ఓనర్ అని పాస్వర్డ్ అడిగితే అది ఖచ్చితంగా దొంగ ఫోన్ లేదా పాత యజమాని ఐక్లౌడ్ నుండి సైన్ అవుట్ అవ్వలేదని అర్థం. అలాంటి ఫోన్ని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వదిలేయండి. నెక్స్ట్ IMEI నెంబర్. IMEI నెంబర్ అనేది ఫోన్ యొక్క ఆధార్ కార్డు లాంటిది. దీన్ని తప్పకుండా చెక్ చేయాలి. డైల్ ప్యాడ్లో *#06# అని డైల్ చేస్తే మీకు IMEI నెంబర్ వస్తుంది. ఫోన్కు ఒరిజినల్ బాక్స్ ఉంటే దానిపై ఉన్న IMEI నెంబరు, ఫోన్లో కనిపించే IMEI నెంబర్ 2 మ్యాచ్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకొని చూడండి. నెక్స్ట్ యాపిల్ వెరిఫికేషన్. ఈ IMEI నెంబర్ను యాపిల్ అధికారిక చెక్ కవరేజ్ వెబ్సైట్లోకి వెళ్ళి IMEI నెంబర్ని ఎంటర్ చేసి దాని వారంటీ, కొనుగోలు తేదీ వివరాలు సరిచూసుకోండి. నెక్స్ట్ ఫేస్ ఐడి లేదా టచ్ ఐడి. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫేస్ ఐడి లేదా టచ్ ఐడిని కొత్తగా సెటప్ చేయడానికి ప్రయత్నించండి. అది విజయవంతంగా పూర్తయితే పర్వాలేదు. ఫేస్ ఐడి నాట్ అవైలబుల్ అని గానీ లేదా సెటప్ ఫెయిల్ అయితే ఫోన్ హార్డ్వేర్ సమస్య ఉందని, బహుశా స్క్రీన్ గానీ సెన్సార్ని గానీ మార్చి ఉంటారని అర్థం. ఇది మాత్రం చాలా ఖరీదైన రిపేర్. కాబట్టి అలాంటి ఫోను అస్సలు కొనొద్దు. నెక్స్ట్ జెన్యూన్ పార్ట్స్ చెక్. యాపిల్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇది లేటెస్ట్ iOS వర్షన్లో ఉన్న ఒక అద్భుతమైన ఫీచర్. సెట్టింగ్స్, జనరల్, అబౌట్లోకి వెళ్ళండి. అక్కడ పార్ట్స్ అండ్ సర్వీస్ హిస్టరీ అనే సెక్షన్ ఉంటే ఫోనులో కొన్ని భాగాలు మార్చారని అర్థం. బ్యాటరీ లేదా కెమెరా పక్కన యాపిల్ జెన్యూన్ పార్ట్ అని ఉంటే మంచిది. కానీ అన్నోన్ పార్ట్ అని కనిపిస్తే అది డూప్లికేట్ పార్ట్ అని అర్థం. ఒకవేళ ఈ సెక్షన్ కనిపించకపోతే ఫోనులో ఏ రిపేరు జరగలేదని అర్థం.
జరిగిన రిపేరు iOS గుర్తించలేకపోయిందని భావించొచ్చు. ఇది మంచి సంకేతమే అయినా గుడ్డిగా నమ్మొద్దు. నెక్స్ట్ కనెక్టివిటీ టెస్ట్. మీ సొంత సిమ్ కార్డు ఫోన్లో వేసి కాల్స్ చేసి మాట్లాడండి. మొబైల్ డేటా ఆన్ చేసి ఇంటర్నెట్ వస్తుందో లేదో చెక్ చేసుకోండి. వైఫై కనెక్ట్ చేసి వైఫై కూడా చెక్ చేసుకోండి. బ్లూటూత్ కనెక్ట్ చేసి పేరింగ్ అవుతుందో లేదో ఒకసారి దాని పనితీరు పరీక్షించండి. బాక్స్ మరియు బిల్లు ప్రాముఖ్యత. ఫోన్తో పాటు ఒరిజినల్ బాక్సు బిల్లు ఉంటే చాలా మంచిది. ఇది ఫోన్ని చట్టబద్ధంగా కొన్నారని చెప్పడానికి రుజువు. బాక్స్పై ఉన్న సీరియల్, IMEI, EI నెంబర్ ఫోన్తో సరిపోవాలి. ఫోన్లో కూడా చెక్ చేసుకోండి. చివరగా నా సలహా, అమ్మేవారు తొందర పెట్టినా ఫోను చాలా తక్కువ రేటుకి వస్తుందని మీరు ఆతృతతో నిర్ణయం తీసుకోవద్దు. ఇప్పుడు నేను చెప్పిన చెక్ లిస్ట్లో అన్ని పాయింట్స్ని ఓపిక్గా చెక్ చేయడానికి 15 to 20 మినిట్స్ దాకా పడుతుంది. మీకు ఏ చిన్న అనుమానం వచ్చినా ఆ డీల్ని వదిలేయడానికి అస్సలు మొహమాటం పడమాకండి. మార్కెట్లో వేరే మంచి ఆప్షన్లు కూడా మీకు తప్పకుండా దొరుకుతాయి. ఫోన్ తక్కువ రేటుకి వస్తుందని ఎగ్జైట్మెంట్ అయ్యి తీసుకోమాకండి. ఫోను చాలా తక్కువ రేటుకి వస్తుందంటే దానిలో ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం ఉండే ఉంటుంది. అందుకే మార్కెట్లో రేట్ల కన్నా మీకు తక్కువగా అనిపించవచ్చు. చూశారుగా ఫ్రెండ్స్, సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కొనడం ఎంత పెద్ద ప్రక్రియో. ఈ వీడియోలో మనం నేర్చుకున్న ముఖ్యమైన చెక్స్: ఫోన్ ఫిజికల్ కండిషన్, ట్రూ టోన్ టెస్ట్, బ్యాటరీ హెల్త్ 85% పైగా ఉండడం, మరియు అన్నిటికంటే ముఖ్యంగా యాక్టివేషన్ లాక్, తర్వాత IMEI నెంబర్ వెరిఫికేషన్. మీరు నేను చెప్పిన ఈ చెక్ లిస్టు ఫాలో అయితే మోసపోకుండా ఒక పర్ఫెక్ట్ ఐఫోను కొంటారని నేను నమ్ముతున్నాను. ఈ వీడియోపై మీకు ఇంకేమైనా సందేహాలుంటే కింద కామెంట్లో తెలియజేయండి. ప్రతి కామెంట్కు నేను సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేసినప్పుడు కింద హైప్ కూడా వస్తుంది. దాన్ని కూడా మీరు క్లిక్ చేస్తే నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి టెక్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. దిస్ ఈజ్ శేఖర్ సైనింగ్ ఆఫ్.